నిఘా కెమెరాలు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన గుడ్లమల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనలో విచారణ స్పీడ్ అందుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. తక్షణమే జిల్లా మంత్రి కొల్లి రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా, ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ బాత్రూమ్ లో విద్యార్థుల రహస్య చిత్రీకరణ అంశం తీవ్ర సంచలనం రేపుతోంది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలతో కలిసి చేసిన చేష్టలతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యార్థుల ఆందోళనతో కాలేజ్ దద్దరిల్లిపోతోంది. ఈ ఘటనలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులతో స్నేహం ఉంది. వీరిద్దరి మధ్య 2 ఏళ్లుగా స్నేహం కొనసాగుతున్నట్లు కాలేజ్ విద్యార్థులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డ్ చేసుకున్నారు. రహస్య కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి ఫోన్కు అతని స్నేహితురాలు ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కాలంలో ఇద్దరి మధ్య వీడియో కాల్స్ కూడా నడిచినట్లు తెలుస్తోంది. స్నేహితుడితో వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో యువకుడితో పాటు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులతో కూడా ఆ వీడియోలను షేర్ చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ వీడియోలు కాలేజ్ విద్యార్థుల మధ్య సర్క్యులేట్ అయ్యాయి. దీంతో గత వారం కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని సామాజిక వర్గానికి చెందిన యువకుడిపై దాడి చేయడంతో ఈ వ్యవహారం మొదట బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాలేజ్ యాజమాన్యం ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టింది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని గట్టిగా నిలదీయడంతో బాత్రూంలలో రహస్య కెమెరాల అంశం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలి సహకారంతో వీడియోలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. బాత్రూంలలో రికార్డ్ చేసిన వీడియోలలో ఇతర విద్యార్థులు ఉన్నారని అనుమానించి కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యువతితో ఉన్న వీడియోలు హాస్టల్ గదిలో ఉంటున్న ఇతర విద్యార్థులకు చిక్కడంతో ఈ విషయం బయటకు పొక్కింది. యువతుల వీడియోలను ముఖాలు కనిపించకుండా ఎడిట్ చేసి అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారని ప్రచారం జరిగింది. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం యువకుడి ఫోన్లో ఉన్న ఫోటోలు, వీడియోలు బయటికి పొక్కడంతో వెలుగు చూసింది. యువకుడికి సహకరించిన ఫైనల్ ఇయర్ విద్యార్థిని బంధువులకు రాజకీయ నేపథ్యం ఉండడంతో వివాదాన్ని పెద్దది చేయకుండా చూడాలని కాలేజ్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారంలో యువతి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రహస్య వీడియోలను చిత్రీకరించడంలో నిందితుడికి సహకరించిన కారణాలు చాలా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం యువతులతో సన్నిహితంగా ఉంటున్నాడనే అభియోగాలపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా మందలించి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తన స్నేహితురాలి సాయంతో మరికొంతమంది విద్యార్థుల్ని ట్రాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలను విక్రయించేందుకు హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారని సోషల్ మీడియాలో విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని పోలీసులు నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా విద్యార్థులు మరియు కాలేజ్ స్టాఫ్ ఎదురుగా పరిశీలించనున్నారు. నేరారోపణకు ఆధారంగా ఎలాంటి అంశాలు కనుగొనలేదు. విద్యార్థినులు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కేసు విచారణలో ఉందని, ఈ నేరంలో తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్నారు.